హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన 4వ సినిమా అఖండ 2 తాండవం మూవీ. ఈ సినిమా డిసెంబర్ 12వ తారీఖున పాన్ ఇండియా వైడ్ గా 5 భాషల్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే సక్సెస్ఫుల్ గా 3 వారాలు కంప్లీట్ చేసుకోవడము జరిగింది. ఇకపోతే అఖండ 2 తాండవం మూవీ హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా? అఖండ 2 తాండవం మూవీ డే 1 కలెక్షన్స్ ఎంత, అండ్ అలాగే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత, సెకండ్ వీక్ కలెక్షన్ ఎంత, అండ్ అలాగే థర్డ్ వీక్ కలెక్షన్ ఎంత, అండ్ అలాగే ఇప్పటి వరకు అఖండ 2 తాండవం మూవీ ఎంత వరకు కలెక్ట్ చేయగలిగింది, బ్రేక్ ఈవెన్ అయిందా కాలేదా? అండ్ అలాగే అఖండ 2 తాండవం మూవీ ఫ్లాప్ అంటున్నారు. దానికి గల రీజన్ ఏంటిది? అఖండ 2 తాండవం నిజంగానే ఫ్లాప్ అయిందా? అండ్ అలాగే అఖండ 2 తాండవం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోలేకపోయిందా? అయితే ఒక పెద్ద జర్నలిస్ట్, అంటే ఆయన పెద్దవారు, ఆయనకి పెద్ద అనుభవం ఉంది, అనుభవవంతులు, ఆయన కూడా అఖండ 2 తాండవం మూవీ ఫ్లాప్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోలేకపోయింది, అఖండ 2 తాండవం మూవీ ఫ్లాప్ అని కూడా చెప్పడం జరిగింది. అసలు జరిగింది ఏంటిది అఖండ 2 తాండవం మూవీ? ఇదన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మెయిన్ గా ఈ వీడియో కొంతమందికి షేర్ అవ్వాలి కంపల్సరీగా, నందమూరి అభిమానులకు, బాలకృష్ణ గారి అభిమానులకు, అండ్ అలాగే మరి కొంతమంది కూడా షేర్ అవ్వాలి. కాబట్టి కంపల్సరీగా హైప్ అనే ఒక బటన్ ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేసేయండి కంపల్సరీగా. సో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖండ 2 తాండవం మూవీకి చాలా అంటే చాలా అడ్డంకులబ్బా. సినిమా డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల కోర్టు స్టే ఇవ్వడంతో వాయిదా పడింది. అండ్ దీని తర్వాత దాదాపుగా నెక్స్ట్ వీక్ డిసెంబర్ 12వ తారీఖున రిలీజ్ అవడం జరిగింది. అన్ని అడ్డంకులను తొలగించుకొని డిసెంబర్ 12వ తారీఖున వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా వైడ్ గా 5 భాషల్లో రిలీజ్ అయింది. అది ఇంతవరకు బాగానే ఉంది. అండ్ అలాగే అఖండ 2 తాండవం మూవీకి 2 ప్రభుత్వాలు ప్రీమియర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే టికెట్ రేట్స్ హైక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు బాలకృష్ణ గారి కెరియర్ లో మోస్ట్ హైప్డ్ మూవీ నిజంగా. అండ్ అలాగే ఈ సినిమాకి ఇచ్చిన టికెట్ రేట్ హైక్స్ మరే సినిమాకి లేదు బాలకృష్ణ గారి కెరియర్ లో. అండ్ దాని తర్వాత మోస్ట్ హైప్డ్ మూవీ అఖండ మూవీకి సీక్వెల్ గా వస్తుంది. బ్లాక్ బస్టర్ అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 తాండవం మూవీ అయితే రావడం జరిగింది. సో ఇదంతా కలగలుపుకొని సినిమాపై హైప్ కానివ్వండి, అండ్ అలాగే ఇటు టికెట్ రేట్స్ హైక్స్ కానివ్వండి, ప్రీమియర్స్ కానివ్వండి, అన్ని కలగలుపుకొని సినిమా మంచి హైప్ మీద అయితే రిలీజ్ అవడం జరిగింది. అండ్ అలాగే డే 1 ఆల్మోస్ట్ 60 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అఖండ 2 తాండవం మూవీ డే 1 ఇన్క్లూడింగ్ ప్రీమియర్స్ అండ్ అలాగే డే 1 కలెక్షన్ కలుపుకొని 59 కోట్లు రాబట్టిందని చెప్పి వాళ్ళకి అఫీషియల్ గానే ట్వీట్ వేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. అండ్ అలాగే డే 2 డే 3 ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి అఖండ 2 తాండవం మూవీ 100 కోట్ల గ్రాస్ ని టచ్ చేసింది. సో ఇదంతా మనకు తెలిసిన విషయమే. అండ్ అలాగే సెకండ్ వీక్ ఇక వీకెండ్ స్టార్ట్ అయింది కదా, మండే నుంచి వీకెండ్ స్టార్ట్ అవుతుంది. సో వీకెండ్ లో కూడా మంచి హోల్డ్ నిజంగా. థియేటర్లు మాక్సిమం ఫస్ట్ వీక్ ఆల్మోస్ట్ 60 to 70% ఆక్యుపెన్సీతో నడిచింది ఫస్ట్ 3 రోజులు. అండ్ దాని తర్వాత వీకెండ్ స్టార్ట్ అయిన తర్వాత అఖండ 2 తాండవం మూవీ వీకెండ్ లో సోమవారం, మంగళవారం ఉంటాయి కదా. సో ఈ వీకెండ్ కూడా ఆల్మోస్ట్ 30 to 40% ఆక్యుపెన్సీతో నెక్స్ట్ లెవెల్లో నడిచింది. సో ఇదంతా మనకి తెలిసిన విషయమే. అండ్ అలాగే ఇప్పటికి కూడా బుక్ మై షోలో ఇప్పటికి కూడా లాస్ట్ 1 hour కి 1K 2K టికెట్స్ బుక్ అవుతున్నాయి అబ్బా. ఆల్మోస్ట్ ఈ రోజుతో 23వ రోజు ఇది. సో 22 రోజులకు అఖండ 2 తాండవం మూవీ కనీసం బాలకృష్ణ గారి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలబడిపోయింది. సో ఇదంతా కొంతమంది ఓర్వలేక అఖండ 2 తాండవం మూవీని కావాలని చెప్పి టార్గెట్ చేసి అఖండ 2 తాండవం మూవీ ఫ్లాప్ అయింది. అండ్ అలాగే అఖండ 2 తాండవం మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. సో ఇలాంటి దుష్ప్రచారాలు అయితే నెక్స్ట్ లెవెల్లో సోషల్ మీడియా వేదికగా అయితే జరుగుతుంది. సో ఎవరిని దుష్ప్రచారాలు చేసినా సరే, ఏమనుకున్నా సరే, ఎవరిని నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే, ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఒకసారి చూడండి అబ్బా. సో ఇప్పటికి 22 రోజులు కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా 23వ రోజు ఈ రోజు ఇప్పటికీ థియేటర్ లో మాక్సిమం 20 to 30% ఆక్యుపెన్సీతో నడుస్తుంది సినిమా. సో ఆ రేంజ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి? 22, 23వ రోజు అంటే మినిమం ఇప్పటికీ 23వ రోజు కూడా ఇప్పటికి కూడా 30% ఆక్యుపెన్సీతో అఖండ 2 తాండవం థియేటర్ లో మోత మోగిస్తుంది. సో ఫస్ట్ వీకే 3 రోజులకు గాను 100 కోట్ల గ్రాస్ ని, అండ్ అలాగే సెకండ్ వీక్ 150, అండ్ అలాగే ఇటు ఇక పోతే థర్డ్ వీక్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్ ఈ 22 రోజులకు గాను అఖండ 2 తాండవం మూవీ బాలకృష్ణ గారి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మార్క్ ని టచ్ చేసింది. సో ఇప్పటి వరకు అఖండ 2 తాండవం మూవీ 22 రోజులకు గాను దాదాపుగా 240 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అండ్ అలాగే 100 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఏపీ తెలంగాణలో చూసుకుంటే అఖండ 2 తాండవం మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 10 రోజులకే అఖండ 2 తాండవం మూవీ సక్సెస్ఫుల్ గా
బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని లాభాల బాటాలోకి వెళ్ళిపోయింది. సో లాభాలు తెచ్చి పెడుతుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ గా అఖండ 2 తాండవం మూవీ ఆల్మోస్ట్ 20 కోట్ల గ్రాస్ ప్రాఫిట్ లోకి వచ్చింది. సో ఈ విషయం మనందరికి తెలిసిందే. అఖండ 2 తాండవం మూవీని అమ్మింది ఎంత, ఆల్మోస్ట్ చూసుకుంటే 90 కోట్లకు అమ్మారబ్బా. మొత్తం ఓవర్ గా చూసుకుంటే 90 కోట్లకు అమ్ముడుపోయింది థియేటికల్ రైట్స్. ఇప్పటి వరకు అఖండ 2 తాండవం మూవీ ఆల్మోస్ట్ 110 కోట్ల షేర్ ని రాబట్టింది. అంటే 20 కోట్లు లాభాన్ని తెచ్చిపెట్టిన సినిమాని పట్టుకొని కొంతమంది పెద్దవాళ్ళు, పెద్ద జర్నలిస్టులే, వాళ్ళు పేరు మోసిన పెద్ద జర్నలిస్టులే, వాళ్ళే అఖండ 2 తాండవం ఫ్లాప్ అయింది, బ్రేక్ ఈవెన్ కాలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? కావాలని చెప్పి మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇదే జర్నలిస్టు. సో ఆయన పేరు కూడా మనకి తెలిసిందే, ఆల్రెడీ మీరు తమిళలో కూడా చూసే ఉంటారు. సో ఆయనే జర్నలిస్ట్ మూర్తి గారు. సో ఆయన తన ప్రీవియస్ మూవీ లెజెండ్ కానివ్వండి, అఖండ కానివ్వండి, డాకు మహారాజ్ మూవీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్లాప్ మూవీస్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైనా వాగినా ఎవరైనా మాట్లాడినా సరే అఖండ 2 తాండవం మూవీతో మన గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాద్షా గారు తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీని మనకైతే అందించడం జరిగింది. సో బాద్షా అభిమానులు నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ విషయం మనకి తెలిసిందే. సో 1కి 2 సార్లు అబ్బా ఇటు 2Dలోనూ చూస్తున్నారు అండ్ అలాగే ఇటు 3Dలోనూ చూస్తున్నారు. సో అలాంటి సినిమాని పట్టుకొని ఈ రకంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో సినిమా హిట్ అయింది అండ్ అలాగే ఫోరెన్ రీల్స్ వాళ్ళు కూడా లాభాల్లోకి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అన్ని చోట్ల రిలీజ్ అయిన 5 భాషల్లో కూడా బ్రేక్ ఈవెన్ ని టచ్ చేసింది సినిమా అండ్ అలాగే లాభాలు తెచ్చి పెడుతుంది. సో సంక్రాంతి వరకు అడ్డనేది లేదబ్బా. జనవరి 9న రాజాసాబ్ మూవీ వచ్చే వరకు అఖండ 2 తాండవం మూవీని ఆపేవారు లేరు. మరో 4-5 రోజుల వరకు అఖండ 2 తాండవం మూవీ ఆల్మోస్ట్ 250 కోట్ల గ్రాస్ ని టచ్ చేస్తుంది. సో ఈ రేంజ్ కలెక్షన్ రాబట్టిందంటే ఇక అర్థం చేసుకోండి. సో అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కావాలని చెప్పి ఏదో ఒక రకంగా ఒక మూవీ తక్కువ చేయాలని చెప్పి మాట్లాడకూడదు. దయచేసి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ సినిమా చూసిన వాళ్ళు 99% సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పి అందరూ కూడా పోలిన వాళ్ళే, అందరూ కూడా మెచ్చుకున్న వాళ్ళే, అందరికి నచ్చిన సినిమానే అఖండ 2 తాండవం మూవీ. సో ఇది ఓవరాల్ గా అఖండ 2 తాండవం మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ హిట్ అబ్బా. ఫ్లాప్ అనే మాట వద్దు. సో ఎవరో ఒకరు చెప్పినంత మాత్రాన ఆయనకు పోయేదే లేదు, ఆయనకు పోయేదే లేదు. సో మన గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాద్షా గారి అభిమానులు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే అఖండ 2 తాండవం మూవీ పై మీకున్న ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఎంతవరకు కరెక్ట్ చేసిన మీరు అనుకున్నారు, అఖండ 2 తాండవం మీకు నచ్చిందా లేదా అని కూడా కామెంట్ చేయండి. లాస్ట్ ఫైనల్ గా సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. అండ్ నేను బై బై చేసేయండి. థ్యాంక్ యూ.